ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘానికి వస్తున్నటువంటి, దేవుని మందిరంలో వస్తున్నటువంటి ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఏం కలిగి ఉన్నాము అని అంటే గన, ప్రతి వారు కూడా యేసుక్రీస్తు ప్రభుని చూడనటువంటి వారే. ఎవరైనా యేసయ్యను చూసారా? లేదు కదా. సో యేసుక్రీస్తు ప్రభుని ఏ రీతిగా మనం అంగీకరించాము అని ప్రశ్న మనకు కలిగితే గన, కేవలం మనం విన్నటువంటి మాటల ద్వారా విశ్వసించాము గనక. యేసుక్రీస్తు ప్రభువుని ఏ రీతిగా మనము ఆరాధిస్తున్నాం, ఏ రీతిగా స్వరక్షకుడుగా మనం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి మనం బాప్తిసం పొందుకుని ఆయన ప్రియ కుమారులుగా, ఆయన ప్రియ కుమార్తెలుగా ఏ రీతిగా దేవుని సన్నిధానంలో మనం నివసిస్తున్నాం, జీవిస్తున్నామంటే కన్నా కేవలం విశ్వాసము ద్వారానే, నమ్మకం ద్వారానే. హల్లెలూయా. విశ్వాసము లేకుండా ఎవరైనా దేవుని మందిరంలోకి వచ్చారా? లేదు కదా. మీకు ఏదైనా సమస్య వచ్చింది, మీరు ఎటువంటి ప్రార్థన చేస్తారు? ఏ ప్రార్థన చేస్తారు? చెప్పాలి. ఏ ప్రార్థన చేస్తారు? విశ్వాసంతో చేస్తారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును. హల్లెలూయా. అంటే విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భూమి మీద సశరీరుడుగా సంచరిస్తున్నటువంటి సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల పరిచర్య చేసేటప్పుడు యేసయ్య ఆయన వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అని రాస్తున్నాడు. ఎటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు? అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఎరగడము కూడా మనము ఎటువంటి రీతిలో మనం ఎరిగామంటే కన్నా విశ్వాసం ద్వారా. అంటే మరొక పర్యాయ పదం అంటే నమ్మకం. విశ్వాసానికి పర్యాయ పదం నమ్మకం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఒక రోగిని. హల్లెలూయా. ఈ రోజున సంఘాలలో కూడా ఆత్మీయ రోగాలు ఉన్నాయి. ఈ రోజున సంఘాల్లో కూడా అనేకమైనటువంటి ఆత్మీయ రోగాలు ఉన్నాయి. ఆ బలహీనతలు, ఆ అనారోగ్యాలు, ఆ యొక్క వ్యాధులు అన్నీ కూడా మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం విశ్వసించినట్లయితే కనుక ఆ శరీర సంబంధమైనటువంటి బలహీనతలే కాకుండా, రోగాలే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి రోగాలు అవన్నీ కూడా తొలగించబడుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని మీద ఎక్కువగా మనం నమ్మిక ఉంచి ఉన్నట్లయితే, మనం ఉదాహరణ నేను చెప్తాను. దేవుని సన్నిధానానికి సమయానికి రాం. అయితే దేవుని ఎప్పుడైతే మనం ప్రేమించి విశ్వసిస్తామో, ఆయన కార్యాల ఎడల మనం నమ్మిక ఉంచుతామో, దేవుడు మన ఎడల కృప చూపెట్టి ఆ యొక్క ఆలస్యమైనటువంటి కార్యం మన యొక్క జీవితంలో నుండి ఆయన, మన మనస్సులో నుండి ఆయన, ఆలస్యంగా వచ్చేటటువంటి కార్యం నుండి ఆయన నా యేసుక్రీస్తు ప్రభువు నీకు లేకుండా కలుగజేయునుగాక. హల్లెలూయా. నాకు కలుగజేయునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు, ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మనందరి జీవితంలో ఆ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు జరిగించునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేటటువంటిది కలవరము లేకుండా కలగజేసేటటువంటిది. కలవరం అనేటటువంటి మరొక పర్యాయ పదం అంటే కన్నా భయం. కలవరం ఏం పుట్టిస్తుంది? ఆందోళన పుట్టిస్తుంది, అధైర్యాన్ని పుట్టిస్తుంది, భీతిని కలగజేస్తుంది, భయాన్ని కలగజేస్తుంది. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమ, విశ్వాసం అనేటటువంటిది మనకు భయము లేకుండా కలగజేస్తుంది. భయము లేనటువంటి రీతిగా దేవుడు మనల్ని చెయ్యునుగాక. హల్లెలూయా. ఈ యొక్క నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ వచన భాగంలో మనం చూసినట్లయితే గన అక్కడ రాయబడినటువంటి మాట, మనం చదువుకున్నటువంటి వాక్యమే, తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి యొద్దకు జమ్ములో దాన్ని ఉంచగా నాకేమి సంభవించినని తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండేను. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ జమ్ము పెట్టె గురించి
లేకపోతే మోషే యొక్క జన్మ విధానం గురించి మనం చూసుకున్నట్లయితే గన తన తల్లిగారు కూడా ఆమె భయము లేకుండా రాజు ఆజ్ఞను ఏం చేసేది? ధిక్కరించాది. రాజు ఆజ్ఞను ధిక్కరించి ఏ రీతి చేతనైనా ఈ కుమారుని నేను బ్రతికించుకోవాలి అని ఈ యొక్క బాలుణ్ణి ఏం చేసేదంటే గన 3 మాసాలు ఈ తల్లిగారు దాచేసేది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాచబడినటువంటి ఈ బాలుడు ఎక్కడున్నాడంటే గన తన గృహం నందు ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దాచింది ఎవరు? తల్లి. ఎవరు దాచారు? తల్లి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగా ఆత్మీయంగా మనం తీసుకున్నట్లయితే గన తల్లి అంటే ఏమని పిలుస్తారు? స్త్రీ. తల్లిని అంటే స్త్రీని పరిశుద్ధ గ్రంథం ఏమని సంబోధిస్తుందంటే గన స్త్రీ అంటే సంఘం, స్త్రీ అంటే పరిశుద్ధత, స్త్రీ అంటే జీవము కలిగినటువంటి దేవుని ఆలయమని పలు విధాలైనటువంటి అర్థాలు ఇచ్చేటటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథం మనకు వివరిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఆత్మీయంగా మనం తీసుకున్నట్లయితే స్త్రీ అంటే సంఘం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, అయితే ప్రతి వారు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి నందు ఎవరెవరైతే జన్మించారో, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ద్వారా ఎవరెవరైతే కనబడ్డారో, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ద్వారా ఎవరైతే కొనబడ్డారో ప్రతి వారు కూడా సంఘంలో చేర్చబడుతూ ఉంటారు. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు ఆ శిశు యొక్క తల్లి ఏం చేసేది? 3 మాసాలు బహు సుందరుడుగా, దివ్య సుందరుడుగా, హెబ్రీ 11:23-24 రాస్తున్నాడు కదా, దివ్య సుందరుడుగా ఉన్న కారణాన్ని బట్టి ఆ బాలుని ఏం చేశారంటే గన 3 మాసాలు దాచారు అని రాస్తున్నాడు. హల్లెలూయా. అయితే దాచబడినటువంటి ఈ యొక్క కుమారుడు ఎక్కడ ఉన్నాడు అంటే గన తల్లి ఒడిలో, తల్లి దగ్గర. అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే గన దేవుని యొక్క రక్తం ద్వారా ఎవరెవరైతే కనబడ్డారో, ఎవరెవరైతే జన్మించారో, దేవుని యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా కనబడినటువంటి ప్రతి వారు కూడా స్త్రీ అనేటటువంటి సంఘంలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పాలి? ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క రక్తం ద్వారా కొనబడినటువంటి వారు, కనబడినటువంటి వారు అందరూ కూడా ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సంఘంలో ఉండాలి. దేవుని యొక్క సంఘంలో నివసించాలి. దేవుని యొక్క సంఘంలో బ్రతకాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉంది. హల్లెలూయా. అయితే ప్రస్తుత కాలములో ప్రతి వారు కూడా సునాయాసంగా చెప్పేటటువంటి మాట, బాప్తిసం తీసుకున్నటువంటి బిడ్డలు, దేవుని రక్తం చేత కనబడినటువంటి బిడ్డలు చెప్పేటటువంటి మాట, మేము ఫలానా దినాన రక్షింపబడ్డాం. బాగానే ఉంది. అయితే రక్షింపబడినటువంటి నీవు నీ జీవితం ఎక్కడ నీ సమయాన్ని వెచ్చిస్తున్నావు, ఎక్కడ గడుపుతున్నావు? సంఘానికే సమయానికి రాకుండా, సంఘానికే క్రమము అతిక్రమించి నువ్వు సంఘానికి రాకుండా దేవుని సన్నిధానంలో గడపవలసినటువంటి నీవు సంఘంలో లేకుండా, దేవుని ఆలయములు లేకుండా ఎక్కడెక్కడో నువ్వు తిరుగుతున్నావే. నీవు రక్షింపబడినటువంటి వాడవైతే, దేవుని రక్తం ద్వారా, దేవుని వాక్యం ద్వారా నువ్వు కనబడినటువంటి వాడవైతే, ఖచ్చితంగా నిజమైనటువంటి రక్షణ నీవు కలిగి ఉన్నటువంటి వాడవైతే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఎదుగుతూ వస్తావో తెలుసా? ఎక్కడ బ్రతుకుతూ వస్తావో తెలుసా? సమాజంలో కాదు, లోకంలో కాదు, కానీ నీవు దేవుడిచ్చినటువంటి ఆయనక ఆలయములో, స్త్రీ అనేటటువంటి సంఘములో, దేవుని యొక్క సంఘంలో నువ్వు ఎదగడానికి నువ్వు ఇష్టపడతావు తప్ప వేరే ఇతర సంబంధమైనటువంటి లోక కార్యాల పట్ల నువ్వు ఆసక్తి కలిగి జీవించనే ఎందుకు జీవించవో తెలుసా? నీవు కొనబడినటువంటి వాడవు, నీవు కనబడినటువంటి వాడవు. హల్లెలూయా. దేని ద్వారా కనబడ్డావంటే గన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా కనబడినటువంటి వాడవు. హల్లెలూయా. జన్మ పొందినటువంటి వాడవు. హల్లెలూయా.
నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నువ్వు కనబడి ఉంటే, నీవు కనబడి ఉంటే, నేను కనబడి ఉంటే గన, కనబడడం కాదు కని ఉంటే గన, యేసయ్య నిజంగా నిన్ను కని ఉంటే గన, నీ ఆసక్తి, నీ శ్రద్ధ, నీ ఆత్మీయత, నీ ఆలోచన దేని మీద ఎక్కువ ఉంటుందో తెలుసా? దేవుని సంఘం మీద ఉంటుంది. దేవుని యొక్క సంఘం మీద ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో గడపాలనే ఆశని కలిగి ఉంటుంది. దేవునితో గడపాలనేటువంటి కోరిక నీలో కలుగుతూ ఉంటుంది. వారానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోవడం కాదు నీ భక్తి. నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కని ఉంటే గన ఖచ్చితంగా దేవుని యొక్క ఆలయంలో గడపడానికి నువ్వు ఇష్టపడుదువుగాక, బ్రతకడానికి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇష్టపడుదువుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని చేత మేము పలానా దినం బాప్తిసం పొందాం, పలానా గంటలో మేము రక్షింపబడ్డాం కాదు. ఆ విషయాలు నువ్వు చెప్పవు. ఎందుకంటే ప్రతి దినము కూడా నీవు ఆధ్యాత్మికంగా, ఆత్మీయతలో నీవు దేవుని సంఘం అని పిలువబడుతున్నటువంటి స్త్రీ సంఘములో నీవు నిత్యం కూడా గడుపుతూ ఉంటావు గనుక నీ పాత జీవితం గురించి నువ్వు మాట్లాడవు. ఎప్పుడో జరిగినటువంటి విషయాల గురించి రక్షింపబడినటువంటి వాడవుగా నువ్వు మాట్లాడవు. ఎందుకంటే ఆ విషయాలు నువ్వు మాట్లాడుతున్నా ఉంటే ప్రస్తుత కాలంలో, ప్రస్తుత దినాలలో నువ్వు రక్షణ పొందుకోలేక నువ్వు జీవిస్తున్నావని దాని యొక్క అర్థం. ఆ రక్షణ నువ్వు పోగొట్టుకునేసానని అర్థం. అందుకే నీ మాటలో, నీ భాషలో ఏమంటున్నావు తెలుసా? ఎప్పుడో ఫలానా దినాన్ని నేను రక్షింపబడ్డాను, ఆ రోజు గురించి మాట్లాడుతున్నావు. ఈ రోజున నా యేసుక్రీస్తు ప్రభువు సంఘం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? నీవు రక్షింపబడినటువంటి వాడవైతే, నువ్వు నా ద్వారా కనబడినటువంటి వాడవైతే గన నువ్వు నిత్యం కూడా నా యందు దేవుని ఎదుట నీవు పోషింపబడుతూ ఉంటావు. హల్లెలూయా. నా గృహంలో నువ్వు భద్రపరచబడుతూ ఉంటావు. హల్లెలూయా. ఎవరి ద్వారా భద్రపరచబడతావు? దేని ద్వారా పోషింపబడతావు అంటే దేవుని వాక్యం అనేటటువంటి పాల ద్వారా పోషింపబడుతూ ఉంటావు. దేని ద్వారా భద్రపరచబడతావు అంటే కన్నా లోక సంబంధమైనటువంటి ప్రతి శత్రువుని యొక్క కార్యాలు అన్నిటినీ కూడా నేను నా యేసయ్య నిన్ను కాపుదల ఉంచుటకు సంఘం అనేటటువంటి దీనిలోనికి నిన్ను ప్రవేశిస్తూ వస్తాడు. హల్లెలూయా. నిన్ను నడిపిస్తూ వస్తాడు. హల్లెలూయా. నిన్ను ఈ జీవితంలో కొనసాగింప చేస్తూ వస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆనాడు మోషే తన తల్లి దగ్గర 3 మాసాలు ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? సంరక్షింపబడడానికి, కాపాడబడ్డానికి, తన యొక్క సొంత తల్లి దగ్గర ఉండడానికి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది దేవుని యొక్క సన్నిధానంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు? ఎంతమంది జీవితాలలో దేవునికి సమయం ఇవ్వాలని ఆశపడుతున్నారు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేనైనా మీరైనా బోధించేటటువంటి నేను గొప్పవాడిని కాదు. నా దేవుడు ఒక్కడే గొప్పవాడు. నా యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే గొప్పవాడు. ఏ మనుషుడు గొప్పవాడు కాడు, కాలేడు కూడా. సర్వోన్నతుడైనటువంటి యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం ద్వారా కనబడినటువంటి ప్రతి వారు కూడా ప్రతి దినము కూడా ఆయన సంరక్షణలో ఉండడానికి, ఆయన గృహంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది ఒకే పర్యాయం, వారానికి ఒక పర్యాయం వస్తారు. మేము ఇంట్లో చేసుకుంటున్నాం కదా ప్రార్థన అంటారు. దాని గురించి నేను మాట్లాడట్లేదు. దేవుని యొక్క సంఘములో సహవాసంగా కూడి మీరు ఎంత సమయాన్ని మీరు గడుపుతున్నారు? దేవుని మందిర ఆవరణంలో ఎంత సమయాన్ని మీరు వెచ్చిస్తున్నారు? దేవుని మందిర ఆవరణంలో మీరు చేయవలసినటువంటి కార్యాల పట్ల ఎంతమంది శ్రద్ధ కలిగి మీరు చేస్తున్నారు? ప్రతి దినం కూడా నా యేసుక్రీస్తు ప్రభువు నూతనంగా మనకు అనుగ్రహిస్తున్నాడు కదా. మన పాత జీవితాన్ని, మన రోత జీవితాన్ని ఎందుకు మనం వదిలించుకోలేక అదే పాత జీవితంతో దేవుని మందిరంలోకి వస్తున్నాం? ఏం కారణం? వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థన జరుగుతుంది, సిద్ధపాటు కూడిక జరుగుతుంది, యవనస్తుల కూడిక జరుగుతుంది. వీటన్నిటిలో ఎందుకు పాలిభాగస్తులు కాలేకపోతున్నాం? ఒక ప్రత్యేకమైనటువంటి కూడికలు ప్రతి మాసం ఉపవాస ప్రార్థన గోపురంలో జరుగుతున్నాయి. మనమందరం కూడా కలిసిపోవడానికి కారణం ఏంటి? ఇంకను కూడా మనము కనబడ్డాము,
అని అనుకుంటున్నాం, కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ద్వారా ఇంకను మనము పరిపూర్ణమైనటువంటి జన్మ మనకు కలగలేదు. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆ నిజంగా ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థమైనటువంటి కార్యం మన జీవితాల్లో జరిగి ఉంటే గన ఖచ్చితంగా దేవుని యొక్క సంఘంలో మనము స్థిరపరచబడుదుముగాక, దేవుని యొక్క మందిరంలో మనం యథార్థంగా జీవించుదుముగాక. ప్రతి నిత్యము కూడా ఎప్పుడో జరిగినటువంటి రక్షణ గురించినటువంటి కార్యాలు కాకుండా ప్రస్తుతం నీ జీవితంలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి నువ్వు సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉందుగాక.